న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ సొంత జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలబోతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నేతలతో గులాబీ ఎమ్మెల్యేలు టచ్ లోకొచ్చారు. ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. 2 రోజుల్లో కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సొంత జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలబోతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నేతలతో గులాబీ ఎమ్మెల్యేలు టచ్ లోకొచ్చారు. ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. 2 రోజుల్లో కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలైన గూడెం మహిపాల్ రెడ్డి అలాగే ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మనం చూడొచ్చు కేసీఆర్ ఫామ్ హౌస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కేసీఆర్ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ మారబోతున్నాడు 2 రోజుల్లోనే చెప్పి మనకు బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే మాత్రము ఖచ్చితంగా కాంగ్రెస్ కండవ కప్పుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 2 రోజుల్లోనే పోతున్నాడు అని చెప్పి ఆ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలని చెప్పవచ్చు. నిజంగానే వీళ్ళందరినీ కూడా 2 రోజుల క్రితము ఫామ్ హౌస్ లో పిలిపించుకొని మంత్రాలు జరిపినా కానీ సత్యం మీరు అన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన పడంచేరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఆ కాంగ్రెస్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి రాజనరసింహ ఇంటికి వెళ్లి కూడా కలిసి వచ్చినట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. దాంతో పాటు ఇరువురు అత్యంత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడైతే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా 2023లో ఉన్నాడు. అంతకుముందు 2 పర్యాయాలు మెదక్ ఎంపీగా పనిచేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ మారబోతున్నాడని చెప్పి కొంత ఆ సెన్సేషన్ న్యూస్ అయితే కామెంట్ గా మనకు వినిపిస్తున్న విషయం ప్రియా. అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి కూడా 2014 నుంచి ఇప్పుడు దాదాపు 3 పర్యాయాలు కూడా ఆయన ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత కూడా ఆయన పార్టీ మారబోతున్నాడని చెప్పి తెలుస్తున్న విషయము. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ, శాఖల మీద శాఖలు తగులుతున్న పరిణామాల్లో కేసీఆర్ ఉద్యమాల గడ్డ కేసీఆర్ ఇలాకాలకు కూడా ఇలాంటి పరిణామాలు జరగబోతున్నాయని యొక్క బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. నిజంగా ఎప్పుడు కూడా కేసీఆర్ ఉద్యమాల మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లేదా దేశవ్యాప్తంగా ఎప్పుడు చూసినా కానీ కేసీఆర్ మెదక్ అంటేనే కేసీఆర్ ఇలాకా అంటారు. కేసీఆర్ ఇలాకాలకు కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారని చెప్పి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ బీఎస్ వర్గాలకు కూడా ఎవరెవరు ఎమ్మెల్యేలు జంపు కాబోతున్నారని కొంత చర్చ మొదలైంది. ఆ చర్చ సారాంశం కూడా వీరు ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకొని వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కొంతమంది కాంగ్రెస్ వారిని కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు కొంత మనకైతే సమాచారం అయితే అందుతుంది ప్రియా. అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వీరు వెళ్ళినాక 1-2 రోజుల్లో మరి ఆ మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో 7 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వీళ్ళు ఇద్దరు వెళ్ళిన తర్వాత మరో 2 వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయని మనకు కొంత సమాచారం అయితే వస్తుంది ప్రియా. నిజంగానే చూస్తే మాత్రం 39 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత 1-2 రోజుల్లోనే ఇలాంటి పరిణామాలు జరగడం, కేసీఆర్ ఉద్యోగింపుల పర్వం కొనసాగినా కానీ ఈ ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేరంటూ కొంత సమాచారం అయితే మనకు వస్తున్నమాట. వస్తున్న బీఆర్ఎస్ వర్గాల్లో వస్తున్న సారాంశం అక్కడ వాళ్ళు జరిగిన సంభాషణ విషయం అయితే మనకు తెలుస్తున్న విషయం అయితే